నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను ఆవిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలనా కార్యాలయాలను ఆయన వర్చువల్ గా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 11 కోట్ల రూపాయలతో 11 ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకుల కార్యాలయాల భవనాలు నిర్మించి ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వివరించారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి ఆవరణంలో 92.22 లక్షల రూపాయలతో నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం సహాయ సంచాలకులు కార్యాలయాలను శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్నో పనులు చేపడుతున్నామని చెప్పారు. డ్రగ్స్ కంట్రోల్ కీలకమైందని వివరించారు. గతంలో అద్దె భవనాల్లో ఔషధ నియంత్రణ కార్యాలయంలో ఉండేదన్నారు. ఔషధ నియంత్రణ జిల్లా అధికారి కె చంద్రరావు మాట్లాడుతూ నూతన భవనం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 భవనాలు వినియోగంలోకి వచ్చినట్లు వివరించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం, నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం, సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్యా భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు ఐ విమల మాట్లాడుతూ బాల్య వివాహ రహిత జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తయారు చేయడానికి అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. మనకేంటంటే బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలి అనేది మనకు ఇప్పుడు కొత్త స్లోగన్ అండి. మనకి ఇది ప్రధానమంత్రి గారు మన సెంట్రల్లో కూడా స్టార్ట్ చేశారు 4th. మనకి 27 నుంచి కూడా డిసెంబర్ 27 నవంబర్ నుంచి కూడా మనకి ఇవి స్టార్ట్ అయినాయి ఈ ప్రోగ్రామ్స్ చేయటము. ఇది ఏంటంటే అండి 3 స్పెల్స్గా చేయాలి. ఇది ఒక స్పెల్ ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, పిల్లలందరికీ అవేర్నెస్ చేయాలి. ఏంటి, బాల్య వివాహం జరగకుండా ఉండాలి, చూడాలి. ఒకవేళ వాళ్ళ ఇంటి పక్కన జరిగినా చెప్పాలి, ఎక్కడ జరిగినా అధికారులకు చెప్పాలి, వాళ్ళన్నా ఆపాలి. ఈ విధంగా వాళ్ళకి క్యాంపెయిన్ చేయటం అండి. తర్వాత 2వ స్పెల్ ఏంటంటే పురోహితులకి, పాస్టర్స్కి, అలాగే మసీదు వాళ్ళు ఎవరో ముస్లిమ్స్ ఏం చేస్తారో వాళ్ళకి, అలాగే మన కళ్యాణ మండపాలు పురోహితులకే కాకుండా మళ్ళీ పూల కొట్లు వాళ్ళకి, క్యాటరింగ్స్ వాళ్ళకి, ఇలా మొత్తం అందరికీ కూడా అవేర్నెస్ చేయాలండి. 3rd స్పెల్కి వచ్చేసరికి వార్డ్స్, మున్సిపల్ వార్డ్స్, పంచాయతీ సెక్రటరీస్, పంచాయతీ లెవెల్ వీళ్ళందరికీ కూడా మనము ఈ అవేర్నెస్ చేయాలి. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించుకోవాలి. 2047 స్వర్ణాంధ్ర మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఈ కళని సాకారం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఇది ఏంటంటే ఆడపిల్లల కళలని సాకారం చేయటం, వాళ్ళ చదువుని మధ్యలోనే ఆపేయకుండా వాళ్ళనే చదువుకొనిద్దాం, వాళ్ళనే ఎదగనిద్దాం, వాళ్ళు కూడా వాళ్ళ కళలను సాకారం చేసుకునే విధంగా ప్రోత్సహిద్దాం అనేసి ఈ నినాదం అండి. ఇది అందరికీ కూడా 100 రోజుల క్యాంపెయిన్తో మేమంతా కూడా అవేర్నెస్ చేస్తున్నాము. ఇది అందరికీ తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ. ఆముదాలవలస నియోజకవర్గంలోని పొందూరు కేజీబీవి పాఠశాలలో చదువుతున్న లోలుగు గ్రామానికి చెందిన చిత్తరపు వందన అనే విద్యార్థిని పాఠశాలలో ప్రమాదవశాత్తు మేడపై నుండి జారి పడటంతో తీవ్రంగా గాయపడి కాళ్లు విరిగిన ఘటన పాఠశాల అధ్యాపక బృందం మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల నుండి సమాచారం తెలుసుకున్న ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం తరపున అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు.
అవసరమైన సర్జరీలు నిర్వర్తించి చికిత్స అనంతరం విద్యార్థినిని ఇంటికి విజయవంతంగా తరలించారు. విద్యార్థిని ఇంటికి చేరిన తరువాత ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు స్వయంగా విద్యార్థిని ఇంటికి వెళ్లి పరామర్శించి వ్యక్తిగతంగా ముందుకొచ్చి తన సొంత డబ్బులు 50,000 రూపాయలను విద్యార్థిని వందనకి అందజేశారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ మరియు సిబ్బంది ద్వారా ఈ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భవిష్యత్తులో కూడా విద్యార్థుల భద్రత కోసం పాఠశాలల సిబ్బందితో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు. ఎమ్మెల్యే చేసిన ఈ సహాయం పట్ల విద్యార్థిని తల్లి, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలంలో గల పెద్ద కొలివలస పంచాయతీ R&R కాలనీకి చెందిన పుచ్చల రామారావు ఇటీవలే క్యాన్సర్ తో మరణించారు. అలాగే హిరమండలం గొట్ట గ్రామానికి చెందిన పొట్నూరు రమణయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి ఇరువురి కుటుంబ సభ్యులు స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు 1,45,047 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధుల సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తైనా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఆయనకి స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి దగ్గర తెచ్చి ఆయన బాధల్ని అన్నింటినీ క్షుణ్ణంగా వివరించడమే జరిగింది. తక్షణమే స్పందిస్తూ నేనున్నాను, మీరు అధైర్యపడకండి, అన్ని వేళ మీకు అన్ని ఏ ఆపదలో నేను ఉన్నానని భరోసా ఇస్తూ వెంటనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో ఈ విషయాన్ని పెట్టి ఈరోజు 45,000 రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ఈ డబ్బులు ఈయన ఆరోగ్యానికి, ఈయన బాగోగులకి చూసుకోవడానికి పనికొస్తాయని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి మా గ్రామం తరఫున, మా పంచాయతీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రైస్ మిల్లర్ల సిండికేట్ దెబ్బకు రైతు కుదేలవుతున్న పరిస్థితి నెలకొంది. రైతుల నుండి మిల్లర్ల కొనుగోలు చేసే ధాన్యం విషయంలో ప్రతి చోట రైతులకు నిరాశే ఎదురవుతుంది. తాజాగా పాలకొండలోని ఎన్ఎస్ఎన్ రైస్ మిల్లు వద్ద ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులకు మిల్లర్ల సిండికేట్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం విధించిన షరతులను బేఖాతరు చేస్తే మిల్లర్లు దర్జాగా రైతులను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు 80 కేజీల చొప్పున మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పినా 84 కేజీలు ఇస్తే కానీ ధాన్యం దిగుమతి చేయమని మిల్లర్ల సిండికేట్ రైతులపై కుట్రకు తెరలేపింది. ఇదే అంశంపై రైతులంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ధాన్యం కొనుగోలు చేయాలని, అదనంగా 4 నుండి 5 కేజీలు ఒక బస్తాకి ఇస్తే రైతులు ఎంత నష్టపోతారో గమనించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుడితి అప్పలనాయుడు అన్నారు. మీ మిల్లర్ల సంఘాల సిండికేట్ గా మారి రైతులను మోసం చేయాలని చూస్తే రైతు సంఘాల నిరసన బాట పట్టాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం చెప్తుంది దానికి మరి ఈ నిబంధనలన్నీ కూడా పాటిస్తూనే ప్రభుత్వం నిబంధనలు తయారు చేసింది కదా, దానికి లోపడకుండా మీ ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే మీకు యూనియన్ ఉంటే మాకు కూడా యూనియన్ ఉంది. మా రైతు సంఘ పక్షాన్ని మేము కూడా పనిచేస్తాం, ఇప్పటికీ సాధిస్తాం. ఈ రోజు ఇది మూమెంట్ గా తీసుకురావడానికి సిద్ధమవుతున్నాం. మేము ఒకటి చెప్తున్నాం, నిజంగా వాతావరణ పరిస్థితులు ఏమైనా బాగోలేక ఎక్కడైనా సమస్య వస్తే దానికి తగినట్టుగా మీరు తీసుకోండి, దాన్ని మేము అంగీకరిస్తాం. అంతేగాని ఓవరాల్ గా 84 కేజీలు ఇస్తామంటే మేము రైతు సంఘం తరఫున ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము. ఇది ఏ స్థితిలోనే సరే అవుతుంది. అవసరం వస్తే గత అనుభవాలు కూడా మేము చెప్తున్నాం. గతంలో కూడా ఫైట్ చేసి మేము సాధించాం. మన వేరుగట్టం పాలకొండ నుంచి అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు రాజాం నుంచి కూడా మనం ఇతర ప్రాంతాలకు తరలించాం, కాకినాడ, ఈస్ట్ వెస్ట్ గోదావరికి. వాళ్ళకి లేని ఇబ్బందులు నిబంధనలు వీళ్ళకే వచ్చాయా? అందుకు ఈ అంశాలన్నింటి మీద మేము రైతు సంఘం తరఫున, రైతు
సమస్యల మీద ఏదైతే వాళ్ళకి యూనియన్ ఉందో మాకు కూడా యూనియన్ పక్షాన్ని మేము పోరాటం చేస్తాం, సాధించుకుంటాం. ధన్యవాదాలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ నగర పంచాయతీ 4 మండలాలకు సంబంధించి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి సేకరించిన సంతకాల పత్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు మరియు పాలకొండ నియోజకవర్గ పరిశీలకులు పాలవలస విక్రాంత్ బాబు మరియు పాలకొండ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు పాలకొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త శ్రీమతి విశ్వాసరాయ్ కళావతి ఆధ్వర్యంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముందు డిస్ప్లే చేయడం జరిగింది. రేపు పార్వతీపురం, మన్యం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు ఈ సంతకాల పత్రాలను పంపించడం జరుగుతుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయ్ కళావతి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గానికి చెందిన 4 మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విక్రాంత్ గారు చెప్పినట్టుగా ఇంకా ఉన్నవన్నీ కూడా ఎప్పుడు చేస్తారని చెప్పలేరు, చేస్తామని చెప్పలేరు. చేసామని చెప్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మరి తిరగబడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం. మరి నిన్న కూడా చెప్పాం, మొన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పాం, పెన్షన్లు, సామాజిక పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇచ్చారు? 50 ఏళ్ళకి పెన్షన్ అన్నావు, అది అమలు చేయనప్పుడు 60 ఏళ్ళ పెన్షన్ కూడా నువ్వు ఎప్పుడైనా ఇచ్చావని అంటే కనీసం సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉండి మీకు మేము తిరిగి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం కానీ, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కానీ మాకు లేదు. ప్రజలకు నువ్వేం చేసావో ఏం చేయలేదు అనేది ప్రజలకు అందరికీ అర్థమైంది కాబట్టి వారే నీకు సమాధానం చెప్పే రోజులు వస్తాయి. మీరు గ్రీవెన్స్ కండక్ట్ చేయండి. తూతూ మంత్రం గ్రీవెన్స్ కండక్ట్ చేస్తే మరి అమ్మఒడి తాలూకవి అందరికి ఇచ్చామంటున్నారు, రాలేదన్నవి గ్రీవెన్స్, స్పెషల్ గ్రీవెన్స్ పెడితే అమ్మఒడి తాలూకు అప్లికేషన్లు ఎన్ని వస్తాయో మీకు తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రాకముందు కూడా మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్లో జరిగినటువంటి శాసనసభ సమావేశాల సందర్భంగా మండలిలో జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం అనుసరించి ఆ రోజు కూడా మేము శాసనసభలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు మేమందరం కలిసి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, వాపస్ తీసుకోవాలని, ఈ మెడికల్ కళాశాలలు కానీ, మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ పౌర సేవల విషయంలోన అన్ని విధాల అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేయాలన్నది ఆ రోజు కోరాం. 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో 5 రోజుల పాటు జరిగే CITU అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని CITU జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పిలుపునిచ్చారు. జనవరి 4న విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో 50 మంది కార్మిక వర్గం పాల్గొవాలని కోరారు. మంగళవారం పాలకొండ మండలంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్ గిరిజన ప్రాంతం ఆటో డ్రైవర్లు CITU అఖిల భారత మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేటర్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గం హక్కులను హరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించారు CITU అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. దేశంలో వివిధ రంగాల కార్మికులను, సంఘాలను ఐక్యం చేసి బలమైన కార్మిక వర్గ పోరాటాలను నిర్మించేందుకు 2025 డిసెంబర్ 31 నుండి 5 రోజుల పాటు విశాఖపట్నంలో జరిగే CITU అఖిల భారత మహాసభలు దోహదపడతాయని తెలిపారు. కార్మిక వర్గం దశాబ్దాలుగా అశేష త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను కార్పొరేట్లు ప్రయోజనాల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళరాస్తున్నాయని చెప్పారు. భామిని మండలం లివిరి గ్రామంలో పర్లాఖిమిడి గజపతి రాజులు నిర్మించిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన రాధా గోపీనాథ్ ఆలయంలో దొంగలు పడ్డారు. ప్రతిరోజు లాగానే మంగళవారం వేకువజామున 4:30 గంటల ప్రాంతంలో ఆలయాన్ని తెరవటానికి వెళ్లిన ప్రధాన అర్చకులు గోపీనాథ్ చౌదరి వెళ్లేసరికి ఆలయం తలుపులు బద్దలుగొట్టి ఉండటం, ఆలయం లోపల వస్తువులు చిందరవందరగా ఉండటంతో భయంతో గ్రామస్తులను పిలిచి వచ్చి చూసిన వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం తెలుసుకున్న బత్తిలి ఎస్ఐ అప్పారావు వెంటనే డిఎస్పీ రాంబాబుకి సమాచారం అందించడంతో వెంటనే డిఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో క్లూస్ టీం లివిరి
గ్రామంలో ఉన్న రాధా గోపీనాథ్ ఆలయం దగ్గరకు వచ్చి తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే క్లూస్ టీం తనిఖీలు పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా దేశంలో పౌర విమానయాన శాఖలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం బిడ్డ కేంద్ర మంత్రిగా దేశానికి సేవలు అందించటం గర్వకారణంగా భావించాలని ఇండిగో సంస్థ తప్పుడు ప్రణాళిక వల్ల 4-5 రోజులుగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై వైకాపా చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబెట్టడంలో రామ్మోహన్ నాయుడు కీలక పాత్ర పోషించారని చెప్పారు. పొగమంచు సమయంలో కూడా పూర్తి విజిబిలిటీతో విమానాన్ని ల్యాండ్ చేసే విధానాన్ని తీసుకువస్తే విమర్శలు గుప్పించడం భావ్యమా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ లో చిన్న వయసులో మంత్రిగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న రామ్మోహన్ నాయుడుపై విమర్శలు మానుకోండని ఎమ్మెల్యే హితవు పలికారు. విమాన ప్రయాణాల్లో ఇందుకోసం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల జరిగిన తప్పిదాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని వైకాపా శ్రేణులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రామ్మోహన్ నాయుడు గారు తీసుకొచ్చారు. మన స్టేట్ నుండి వెళ్తున్నాయి, అబుదాబి వైజాగ్ నుండి వెళ్తున్నాయి. తర్వాత రాజమండ్రి విజయవాడ నుండి కూడా ఢిల్లీకి నూతనంగా సర్వీసులు మళ్ళీ ప్రారంభించారు. మనకి విజయవాడ నుండి విశాఖపట్నం మళ్ళీ 2 ఫ్లైట్లు ప్రారంభించారు రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత. సుమారు 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 12 కొత్త ఫ్లైట్ సర్వీసులు కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఇలాగ ప్రతిదీ ఒక్కటి కూడా తీసుకొస్తూ పౌర విమానయాన రంగంలో రామ్మోహన్ నాయుడు గారి విజన్ ఏంటంటే భారతీయ వాయు అభియాన్ ప్రమోట్స్ ఎంఆర్ఓ ఇండస్ట్రీస్ అనమాట. అది 90-year ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ని తీసుకొచ్చి 90 ఏళ్ల చారిత్రాత్మక చట్టం స్థానంలో నూతన భారతీయ వాయు అధినియం అని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి మనం ఇప్పుడు అందించిన ఘనత రామ్మోహన్ నాయుడుదే. రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ఎంఆర్ఓ రంగాన్ని, విమానాల మరమ్మతు చేసే రంగాన్ని మరింత బలోపేతం చేసి భారత్ను గ్లోబల్ హబ్గా మారుస్తుందని చెప్పి అది తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో ఈ విమానం లీజింగ్ పరిశ్రమను ప్రోత్సహించే చారిత్రాత్మక చట్టంలోనే ఇది కూడా పెట్టి యువ మంత్రి గారి మార్గదర్శకత్వంలో భారత్ ఎయిర్ క్రాఫ్ట్లో లీజింగ్ను సులభతరం చేసి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం పైన కూడా దృష్టి పెట్టి అలాగే ఉడాన్ యాత్రికేప్ గురించి మీకు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. జిల్లా పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ నిర్వహించిన మెగా క్రిస్మస్ వేడుకలో స్థానిక తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవరెండ్ బి జాన్ సామ్యూల్ కిమ్ వాక్యోపదేశకులుగా ప్రసంగించారు. కరుణామయుడిగా యేసుక్రీస్తు ప్రభువు మంచి సమాజం కోసం ప్రేమ, శాంతి మార్గాలు చూపారని, ప్రభువు చూపిన మార్గంలోనే మంచి సమాజ స్థాపనకు అంతా పాటుపడాలని అన్నారు. క్రీస్తు మార్గం మానవాళికి అనుసరణీయమని చెప్పారు. క్రైస్తవ్యంతో తన కుటుంబ సభ్యులకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. యేసు జననం, మరణం, పునరుత్థానం ప్రాముఖ్యమైనవి. చరిత్రలో క్రీస్తు ప్రభువుకే ఇది సాధ్యమని క్రిస్మస్ సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, క్రైస్తవులు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ పి కృపానందం, ఏపీ టీడీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ డివిడివి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా శంకవరం మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయించి ఉన్నాను. ఈ యొక్క కార్యవర్గానికి కూడా వందనాలు తెలియజేయించి ఉన్నాను. క్రిస్మస్ అంటే ఆనంద పండుగ. ఏ పండుగ చెప్పండి? ఆనంద పండుగ. ఒక మన రోమాలు నెక్కబరుచుకునేలాగా చెప్పగలిగిన మాట ఏంటి అంటే ప్రపంచ దేశాలలో జరపబడుతున్న ఏకైక పండుగ ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే. ప్రపంచ దేశాల్లో అత్యధిక బిజినెస్ అవ్వగలిగిన పండుగ ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్ మాత్రమే. ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి మానవ రూపాన్ని ధరించుకుని
మనుషుల కొరకు, పాపములో నశించిపోతున్నటువంటి మనుషుల కొరకు తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి మనలను ఆయన రక్తం చేత కడిగి శుద్ధీకరించి మనల్ని రక్షించుకున్నటువంటి అంశమే ఈ యొక్క క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సేంద్రియ వ్యవసాయం వల్ల నేల ఆరోగ్యం, పర్యావరణం మరియు మానవ ఆరోగ్యం మెరుగుపడతాయని, దీనితో పాటు తక్కువ పెట్టుబడితో అధిక రాబడి సాధించవచ్చని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రహదారి బృందావనం కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు పెడియాట్రిక్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిక్కోలు హరిత మహోత్సవం కార్యక్రమాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేళా 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు ఇంటిలో పెరట్లో పోషక ఆహార తోటల పెంపకంపై కృషి విజ్ఞాన కేంద్రం వారిచే శాస్త్రవేత్తలతో శిక్షణ, రెండవ రోజు కిచెన్ లో కూరగాయల తొక్కులతో కంపోస్టు తయారీ విధానం, మూడవ రోజు శ్రీ ప్రకృతి వ్యవసాయం పెరటి తోటల పెంపకంపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇది నేల సారాన్ని పెంచుతుంది, జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది మరియు నీటి నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు. రసాయనిక పురుగు మందులు వాడకపోవటం వల్ల ఆహార ఉత్పత్తులు మరింత పోషకాలతో కూడి ఉంటాయి మరియు ఆరోగ్యకరంగా ఉంటాయని చెప్పారు. పీడియాట్రిక్స్ డాక్టర్స్ అసోసియేషన్, సిటీ టెర్రర్ గార్డెన్, అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ కృషి విజ్ఞాన కేంద్రం, నైరా అగ్రి కాలేజెస్ మరియు ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నర్సరీ మేళా జరుగుతుందని చెప్పారు. హరిత భూమి ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని చెప్పారు. చెట్లు పెంపకం ద్వారా కాలుష్య నియంత్రణ చేయవచ్చని చెప్పారు. పిల్లల్లో పర్యావరణ చైతన్యం వచ్చేలా అవగాహన కార్యక్రమాలు చేయాలని కోరారు. శ్రీకాకుళం డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు, పీడియాట్రిక్ డాక్టర్స్ అసోసియేషన్ వారు మాకు అవకాశం కల్పించినందుకు రైతులందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా 3 రోజులు కూడా 3 రకాలైనటువంటి విధాలుగా డిజైన్ చేయడం జరిగింది. మొదటి రోజు సిరిధాన్యాలతో చక్కనైనటువంటి వంటకాల పోటీ మహిళలకు పెట్టడం జరిగింది. అలాగే సిటీ టెర్రస్ గార్డెన్ వారి ఆధ్వర్యంలో చక్కనైనటువంటి బోన్సాయి వృక్షాల కాంపిటీషను, అలాగే చక్కనైనటువంటి విత్తనాల గురించి, నిమ్మతోలో వాడి బెల్లం గురించి, చిరుధాన్యాల గురించి, దేశీ వరి రకాల గురించి, అదే కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచనలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనము ఎంకరేజ్ చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. వృత్తిరీత్యా న్యాయవాదిని, కానీ ప్రవృత్తి రీత్యా వ్యవసాయదారురాలిని. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మొట్టమొదటిసారి మన శ్రీకాకుళంలో నేచురల్ ఉత్పత్తుల మీద వ్యవసాయానికి సంబంధించి రైతులందరినీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పీడియాట్రిక్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం వాళ్ళు ముందడుగు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరూ దీనికి సహాయ సహకారాలు అందించి ఈరోజు ఒక పెద్ద వృక్షంగా మారి చాలా చక్కటి వాతావరణంలో దీని ప్రారంభోత్సవం జరిగింది. శ్రీకాకుళం జిల్లావే కాదు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి విచ్చేసి ప్రతి స్టాల్ని సందర్శించి అన్నీ చూసి మా ఈ ప్రయత్నానికి అందరూ సహాయ సహకారాలు అందించి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఆర్గానిక్ మేళా అంటే వైజాగ్, విజయవాడలో, బెంగళూరు, ఢిల్లీలో వెళ్లకుండా ఇప్పుడు హరిత మేళా అనేది మన శ్రీకాకుళంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరూ ఇక్కడ పాల్గొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. దీనికి తోడ్పాటు పడిన ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, ప్రతి ఒక్క ఎన్జిఓ, ఈవెన్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్స్ ఎవరెవరైతే మాకు హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిక్కోలు పీపుల్, ఇట్ ఈస్ యువర్ ఈవెంట్ అండి. ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ దిస్ స్టాల్ అండ్ విజిట్ ఆల్ ద స్టాల్స్ హియర్. ఆల్ ద పీపుల్, మీట్ ఆల్ ద పీపుల్ హు ఆర్ ద డైరెక్ట్ ఫార్మర్స్ అండి. వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ఫార్మర్స్, ఎలాంటి మధ్యవర్తులు లేరు ఇక్కడ. సో మీరు ఏది చేసినా వీళ్ళని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.